సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరీ ఎక్కువైపోయింది. ఆ ఫ్యాన్స్ కోసం ఎంతటి ఫన్ అయినా చేస్తాను అంటున్నాడు. సో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. ఇది ఒక నాన్ సింక్ ఫ్యామిలీ. దేనికి బాధపడాలో దేనికి నవ్వాలో తెలియని ఒక నాన్ సింక్ ఫ్యామిలీ చేసే న్యూసెన్స్ ఏంటో మీరే చూడండి. రాష్ట్రంలోని డెంగ్యూ ఫీవర్ వచ్చి 1,00,000 మంది మృతి. వరద బాధితులు 100 మంది గల్లంతు. మరి ఇండియా వెస్ట్ ఇండీస్ మీద గెలిచింది. ఫోన్ అవుతుంది చూడండి. హలో, ఏమైంది? నా జాబ్ ఎంత ఏమైంది బాబు? నేను ఇంటర్ స్టేట్ లెవెల్ లో పాస్ అయిపోయినమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు మనకి నీ కష్టాలే? ఇంటర్ పాస్ అయిపోయాడు. నీకు స్వీట్లు పట్టుకొస్తాను ఆవిడ అన్న. ఎలా జరిగిందిరా ఇది? బాగా చదివితే జరిగింది నాన్న. చెప్తానే ఉన్నా, వద్దురా వద్దురా అని చెప్పు. ఇంట్లో తాగులు పడ్డారు. బీరువాలో డబ్బులు మొత్తం పట్టుకుపోయా. నా సర్టిఫికెట్లు, నీ సర్టిఫికెట్లు అన్ని పోయి. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. మన పెళ్లి రోజా? నా గురించి నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు కదా, ఒక్క డాన్స్ అయ్యి ప్లీజ్. నా కోసం తప్పకుండా మీకోసం డాన్స్ ప్లీజ్, సాంగ్ ప్లీజ్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. నా కోసం మీరు ఒక పాట డాన్స్ చేయండి ప్లీజ్. నేను ఈ వయసులోనా? వెయ్యండి ప్లీజ్. మ్యూజిక్. వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. బాబు, మీ అమ్మ కోసం నువ్వు కూడా సాంగ్ అయ్యరా? తప్పకుండా వేస్తాను. వేసాను కదా నాన్న. నేను మీ ఇద్దరి కోసం కేక్ కట్ చేయడానికి కేక్ తీసుకొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. దాని కూర్చో. ఏదో ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. మళ్ళీ
నిజం. ఏమైందండి? మా అమ్మగారిని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇంకొకరు బ్రతికిందట. అంటే మా అత్తగారు అదే పైకి సిట్టిగానే కేక్ కోసం బయటికి వెళ్ళాలి. రోడ్డు దాడుతూ ఉంటే లారీ వచ్చి తల పగిలిపోయింది. తల బయలుపోయింది. లారీ గుద్దిని తప్పించుకొని వచ్చాను కదా, పక్కింటి ఆంటీని గుద్దేసి చచ్చిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్దారండి పలకరంతా. పదండి వెళ్దాం. లారీ పైన వెళ్ళిపోయినాడు కదా. బుర్ర భద్రేసిపోయిందా? నా భార్య చనిపోయి నేను బాధ పెడితే భోజనం ఎప్పుడు పెడతారు? భోజనం ఒరే మిగతా అండ పెడతాను. ఒరే కొంచెం ఆడర్రా రే. నా భార్య చనిపోయి నేనేదో బాధపడుతుంది. నవ్వుతారే లక్ష్మి. నా చిట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ అయిపోయింది. నవ్వడం ఎంత కష్టమా? ఛార్జింగ్ పెట్టు. ఏమైందిరా? కరెంట్ షాక్ కొట్టింది. నీకేమైంది? నాగబాబు సార్ బాగుందా? బాగా ఎంటర్టైనింగ్ ఉంది, కానీ ఎక్కడో కొంచెం మిస్ కొట్టినట్టుందండి. కొంచెం మీ స్టాండర్డ్ తగ్గింది కదా. బట్ త్రూ అవుట్ నవ్వొచ్చింది. చాలా కష్టం, చాలా బాగా చేశారు. జంబలకటి పంబ కైండ్ అని ఇంకో యాంగిల్ రివర్స్ గుడ్, చాలా బాగుంది. ఇది స్పెసిఫిక్ గా ఇది అని చెప్పలేం కానీ బట్ త్రూ అవుట్ కొత్త స్కిట్ను కొత్త రకంగా ఏదో ఒక డిఫరెంట్ గా ఫీలింగ్ మాత్రం 100% ఇచ్చారు. గుడ్ ఎక్స్పెరిమెంట్. రోజా గారు వాట్ ఏ ఫ్యామిలీ. మామూలుగా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు. ముగ్గురు ఒకేలాగుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. కానీ నాకు నువ్వు ఏడుస్తున్నా అర్థమైపోయింది. నేను సార్కి అన్నారు ఖచ్చితంగా స్కూల్ ఫస్ట్ వచ్చింటాడు అందుకే అలా ఏడుస్తున్నాడు అన్న. కరెక్ట్ గా స్ట్రేట్ ర్యాంక్ అంటున్నావు. నిజంగా చాలా బాగా డాన్స్ చేస్తావు. ఏడుపు సాంగ్ కి అంత ఫీల్ అయ్యి అసలు మూన్ వాక్ చేసి అసలు ఒకసారి మళ్ళీ చేయవా? చాలా బాగా చేసావు. కన్నుల బాసలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని. చాలా సూపర్బ్ గా చేశారు అండ్ ఈ స్కిట్ లో ఫుల్ స్కోర్ చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. నాన్ సింక్ లో కామెడీ తీసుకొచ్చారంటే అది మామూలు మాటలు కాదు. సూపర్.